రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అవినీతి పాలన పైన 30 నెలల ప్రజా పాలన పైన ఏ చర్చకు అయినా మేము సిద్ధమని ఒకసారి కాదు రెండు సార్లు కాదు కొన్ని వందల సార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకు ఎన్నోసార్లు సవాలు విసిరినా అసెంబ్లీలో మాట్లాడడానికి చేతగాని దద్దమ్మలు ఇవాళ బార్లకు పబ్బులకు ఇవాళ సవాలు విస్తారు, ఇక్కడ రండి అక్కడ రండి అని. నేను అంటా ఉన్నాను, కేటీఆర్ గారు మీకు నిజంగా సిగ్గు శర ఉంటే రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర ప్రజలు చూసే నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చర్చ పెడతా అన్నారు. ఆ చర్చకు మీరు నిజంగా మగాళ్ళైతే నిజంగా మీరు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి కొడుకుగైనా అల్లుడైతే రండి, చర్చకు రండి. నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో అవన్నీ తీసుకొని రా బిడ్డ, చర్చ పెట్టు. మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు వస్తారు, నీ బట్టలు ఇప్పుతారనే విషయం తెలుసుకొనే ఇవాళ దొంగచాటుగా అసెంబ్లీలో చర్చ అంటే బావబామర్దులు పారిపోతారు, వాళ్ళకు వాళ్ళే బట్టలు చింపుకుంటారు, వాళ్ళే పారిపోతారు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు వీళ్ళ యొక్క టక్కుటమారి విద్యలు, వీళ్ళ యొక్క బావబామర్దుల సురభి నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రం 8,50,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల నోట్లో అప్పులు చేసి తెలంగాణ నెత్తి మీద అప్పులు చేసి పెడితే ఇవాళ 30 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతూ తెలంగాణ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, సంక్షేమ హాస్టల్లో క్వాలిటీ విద్య కోసం, ఇవాళ నాణ్యతమైన ఆహారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు ఆరుట్ల స్కూల్ లాంటిది ఇవాళ ఎందుకు మీరు నిర్మించలేకపోయారు దద్దమ్మల్లారా? మీరు ఎందుకు మీరు 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు గురుకులాలలో ఇవాళ ఉన్నటువంటి నాణ్యత విద్య కానీ కాస్మోటిక్ ఛార్జీలు కానీ ఎందుకు మీరు పెంచలేకపోయారనే విషయాన్ని ఈరోజు కేటీఆర్కి సవాల్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక సన్యాసి కేటీఆర్ అంటాడు ఇవాళ గురుకులాలలో 2,000 కోట్లు అంటాడు, ఒకడు 200 కోట్లు అంటాడు. మీకే సరైన అవగాహన లేని దద్దమ్మల్లారా, మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే, నిజమైన ఆధారాలుంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి. రాష్ట్ర 4 కోట్ల మంది ప్రజలందరూ కూడా అసెంబ్లీలో గమనిస్తూ ఉంటారు. ప్రజలు ఎవరు ఏ అవినీతి అనేది ప్రజలు చూసుకుంటా ఉన్నారు. ఈ నీతి మాలిన సిగ్గు తప్పిన ఈ యొక్క నిరాళమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు మానండి అని ఈరోజు కేటీఆర్కు మేము సవాలు చేస్తూ ఉన్నాను. ఇవాళ నువ్వు కదా 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు కనీసం గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని అసమర్థులు మీరు, గ్రూప్ 2 పరీక్ష నిర్వహించలేని అసమర్థులు మీరు. ఇవాళ పబ్లిక్ సర్వీస్ పరీక్షలంటే ఇవాళ బొంగులు పుట్టాల్లాగా బస్టాండ్లలో పల్లీల్లాగా అమ్ముకున్నటువంటి దుర్మార్గులు కాబట్టే తెలంగాణ యువత వేలాది లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని భూస్థాపితం చేశారనే విషయాన్ని మర్చిపోరు. ఇంకా తెలంగాణ రాష్ట్ర యువత కోసం, యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏడాదిలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మరొకన్నటువంటి నిన్నగాక మొన్ననే 5,000 ఉద్యోగాల కానిస్టేబుల్ కోసం కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నది. ఇవాళ బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడింది మీరు, నిరుద్యోగుల ఆత్మహత్యల కారకులైంది మీరు. ఇవాళ సంక్షేమ హాస్టల్లో ఇవాళ సన్న బియ్యంతోని కాస్మెటిక్ ఛార్జీలతోని ఇవాళ పెంచిన ధరలకు అనుగుణంగా నాణ్యతమైన భోజనం పెడితే మీ కళ్ళు మంతా ఉన్నాయి. ఆరుట్ల లాంటి స్కూళ్లను తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో పెడుతుంటే మీ కళ్ళు మంతా ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద మధ్యతరగతి విద్యార్థులు ఇవాళ కార్పొరేట్ స్థాయి విద్యను చదువుతుంటే మీరు ఓర్వలేకపోతా ఉన్నారు బిడ్డ. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ గురుకులాలలో చదివే పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే తల్లిదండ్రులు కావచ్చు, ఇవాళ 70,000 ఉద్యోగాలు లబ్ధి పొందినటువంటి నిరుద్యోగుల ఉద్యోగాలు ఉన్నటువంటి ఉద్యోగాలు పొందిన తల్లిదండ్రులు కావచ్చు, ఇవాళ 44 లక్షల మంది రైతులు గమనించవచ్చు, ఇవాళ 1 కోటి మంది మహిళలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీ టక్కుటమారి మీ యొక్క సురభి నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మిస్టర్ కేటీఆర్ గారు ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో నడవదనే విషయాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ రూపాయి ఒడిసి పట్టుకొని ఇవాళ అప్పులు కట్టుకొని ఇవాళ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ఇవాళ విద్యకు పెద్దపీట వేస్తూ, ఉద్యోగాలు భర్తీ చేస్తూ
ఇవాళ ఒకవైపు రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇవాళ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన మీరు ఏది పడితే అది మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డ అనే విషయాన్ని కేటీఆర్కి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు అనుకుంటున్నారేమో యాదగిరి నరసింహ, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తా ఉన్నాం. మీ బావ బామ్మర్దుల ఇద్దరిని కూడా అసెంబ్లీ గేట్లను కూడా తాకనీయం బిడ్డ, మీరు రాసి పెట్టుకోండి. ప్రజల మద్దతుతోనే, రైతుల మద్దతుతోనే, మహిళల మద్దతుతోనే మళ్ళీ తిరిగి 2029లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజలు విశ్వాసంతో, ప్రజల మద్దతుతోనే ఇవాళ మళ్ళా 2029లో ముఖ్యమంత్రిగా మళ్ళీ రెన్యువల్ అవుతా ఉన్నారు. రాసి పెట్టుకో బిడ్డ. మీ ఆటలు సాగవు, మీ దోపిడీ సాగదు. ఇన్ని రోజులు మీరు దోచుకున్నటువంటి దోపిడీని మేము కక్కిస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి అడుగడుగున ఇవాళ తెలంగాణ అభివృద్ధికి కాళ్ళల్లో కట్టబెట్టి విద్యార్థులకు ఉన్నటువంటి నోటికాడ ముద్దని ఇవాళ ఆగం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు బిడ్డ. మీ ఆటలు సహించవని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. లక్షలాది మంది యువతను రోడ్ల మీదకి తీసుకొస్తాం, మిమ్మల్ని ఉరికించి తంతమనే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ గురుకులాలలో విద్యార్థుల తల్లిదండ్రులతోనే మీకు బుద్ధి చెప్పిస్తాం బిడ్డ అనే విషయాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాపాలన పైన, ప్రజా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో సహించమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒకవైపు ఉద్యోగాలు ఇస్తా ఉంటే ఇవాళ నిరుద్యోగుల్ని, ప్రభుత్వం మీద ఉన్నటువంటి నిరుద్యోగుల మధ్య అగాధాన్ని, వ్యతిరేకతను పెంచే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీలో మీ రాజకీయాలను తెలంగాణ యువత గమనిస్తూ ఉంది. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, చర్చకు గన్ పార్క్ దగ్గర చర్చకు సిద్ధమంటే కూడా తోకమరిచినటువంటి అసమర్థులు, దద్దమ్మలు మీరు. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇవాళ దేశానికి ఒక ఆదర్శమైన పాలన అందిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా ఈరోజు ఒక పాలన నడుపుతూ ఉన్నారు. ఇవాళ మీ అప్పులను, మీరు చేసిన పాపాలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీరు అప్పులు కట్టుకుంటూ ఇవాళ సంక్షేమాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే సహించమనే విషయాన్ని కూడా గమనించాలి మీకు. ఎందుకంటే మా పైన ఒక బాధ్యత ఉంది. తెలంగాణ యువతగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఇవాళ పార్టీని ఈ యొక్క ప్రజా పాలన ద్వారానే తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మిస్టర్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మీ భాష కావచ్చు, మీ వ్యవహారశైలి మార్చుకోవాలి. ప్రజలు ఇవాళ మాకు ఒక అవకాశం ఇచ్చిర్రు. వాళ్ళ విశ్వాసాన్ని పెంచేలా ఈ ప్రజాపాలన ముందుకెళ్తా ఉంది. 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇవాళ మొత్తం కూడా మీరు కుటుంబ పాలన నడిపారు, ఫామ్ హౌజులలో నడిపారు. ఇవాళ మీరు పబ్బులు, బార్లలో నడిపినట్లాగా పాలన కాదు ఇది. ప్రజాపాలన. ప్రతి దానికి ప్రజలకు ఏది చేపడుతున్నామో, ఏది ఇస్తున్నామో ప్రతి రూపాయిని కూడా ప్రజలకు చెప్పే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మీరు రాసి పెట్టుకోండి. ఇవాళ నిండు అసెంబ్లీలో ఏ చర్చకైనా ముఖ్యమంత్రి గారు సిద్ధమనే విషయాన్ని కూడా ఎక్కడ కూడా వెనకకు పోట్లే. ఈ ప్రభుత్వం ఒక జవాబుదారీ పాలనగా ఇవాళ ముఖ్యమంత్రి గారు నడిపిస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని. కాబట్టి ఇవాళ మీ విష ప్రచారాలను, అబద్ధాలను నిజాలు చేయాలనుకుంటే మాత్రం మేము తెలంగాణ సమాజం నమ్మదనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఇవాళ హరీష్ రావు, కేటీఆర్లు రోడ్ల మీరు బట్టలు చింపుకొని మీరు ఎన్ని టక్కుటమారి విద్యలు చేసిన తెలంగాణ సమాజం, మీరు తెలంగాణ ప్రజలలో ఎప్పటికి కూడా అవినీతి పరులు అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాజకీయాలలో రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు ఉన్న రోజులు మీకు శాశ్వతంగా రాజకీయ సమాధి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన ఒక ద్వేషాన్ని, వ్యతిరేకతను పెంచుకొని ఇవాళ మీరు అనేక ఉన్నటువంటి విష ప్రచారాలను అల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, కేటీఆర్ వ్యవహారశీల్ని, హరీష్ రావు వ్యవహారశీల్ని, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఈ యొక్క తప్పుడు ప్రచారాలని, తప్పుడు సమాచారాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలి అని కూడా తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఒక జవాబుదారీ పాలనగా ఈ ప్రజాపాలన ముందుకెళ్తా ఉంది. కాబట్టి మీకు కాంగ్రెస్ ప్రజాపాలనలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలోనే ఇవాళ మేము ఏదైతే చెప్పగలుగుతున్నామో అది రోజు రోజుకు మేము ప్రజలకు సహకారం అయ్యే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ నాయకులారా, మీ వ్యవహారశీలి, మీ యొక్క మాటల్ని, మీ యొక్క అహంకారపూరితమైన మాటల్ని తగ్గించుకుంటే బాగుంటుందని కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం.